మీరెప్పుడైనా ఒకరి ట్రైన్ టికెట్పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుందని ఆలోచించారా? చాలా మంది ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల జర్నీ చేయలేకపోతుంటారు. అప్పుడు మీ టికెట్ ఉపయోగించి వేరే వ్యక్తి ప్రయాణించొచ్చా అని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ అది చేయడం నేరం. టికెట్ పై పేరున్న వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని రైల్వే శాఖ కఠిన నియమాలైతే అమలు చేస్తోంది. ఒకరి టికెట్ పై మరొక వ్యక్తి ప్రయాణిస్తే టికెట్ లేని వ్యక్తిగానే పరిగణించబడతారు. అండ్ రైల్వే యాక్ట్ 1989 ప్రకారం మీరు వేరొకరి టికెట్ పై ప్రయాణించినట్టయితే మీకు ఫైన్ కానీ లేదా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు మీ ట్రైన్ టికెట్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద లైక్ మీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ పేరు మీద మార్చాలి అని అనుకుంటే 24 అవర్స్ ముందే మీ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి మీ అసలు టికెట్, మీ గుర్తింపు కార్డు, సంబంధిత పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు వేరే వారికి టికెట్ ని బదిలీ చేయకుండా ఇస్తే ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసినట్లుగా గుర్తిస్తారు. అండ్ రైల్వే అధికారుల సూచనల ప్రకారం మీ టికెట్ ని ఎవ్వరికి అస్సలు ఇవ్వకండి. అవసరమైతే టికెట్ ని క్యాన్సిల్ చేయండి, లేకపోతే రీషెడ్యూల్ చేసుకోండి అని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇలా చేస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. లేదంటే రైల్వే శాఖ మీ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వేరొకరి టికెట్ పై ప్రయాణం చేయడం అనేది అనవసరమైన రిస్క్. సో మీరు మీ టికెట్ ని ఇతరులకు ఇవ్వకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవడం మంచిది.